వెల్కమ్ టు ఎక్స్టెండెడ్ స్పెషల్ ఫోకస్। ఈ రోజు మనం విశ్వ బ్రాహ్మణుల ఆశాజ్యోతి తెలంగాణ ప్రభుత్వంచే జ్యోతి బాపులే చైర్మన్ గా నియమించబడిన విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు శ్రీ కుందారం గణేశాచారి యొక్క గల్లీ నుండి ఢిల్లీ వరకు జరిగిన ప్రస్థానం గురించి ఇవాల్టి ఎక్స్టెండెడ్ ఫేస్ టు ఫేస్ లో తెలుసుకుందాం। శ్రీ కుందారం గణేశాచారి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు। అసలైన ఎక్కడి నుంచి వచ్చారు? ఒక సామాన్య దినసరి కూలీ నుండి దినదిన అభివృద్ధి చెందుతూ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులుగా ఎలా ఎదిగారు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? గణేశాచారి తన లైఫ్ గురించి ఎలాంటి ఆసక్తికర విషయాలు తెలిపారో ఆయన మాటల్లోనే విందాం। ఈ రోజు స్పెషల్ ఫోకస్ లో మనతో కుందారం గణేశాచారి విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు। గల్లీ నుండి ఢిల్లీ దాకా ఆయన ప్రస్థానం। అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? మొదట మీ ఛానల్ యాజమాన్యానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్। నా పేరు కుందారం గణేశాచారి। మాది భువనగిరి దగ్గర ప్రాంతంలో రుస్తాపురం గ్రామం సార్। అక్కడ నుండి మేము బ్రతుకుదరి కోసం 1976 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో వచ్చాం సార్। మొదట వచ్చినప్పుడు డైలీ ఒక 1 రూపీ మాత్రమే నాకు దినసరి కూలీగా ఇచ్చారు సార్ 1976 ప్రాంతంలో। తదుపరి దినదినాభివృద్ధి చెందాలనే సంకల్పంతో, ఒక జిజ్జుతోటి, ఒక పట్టుదలతోటి వెనుకబడ్డ కులాల్లో పుట్టిన నేను ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో మరొక 300 రూపాయలు సంపాదించి దాంతో చిన్న పరిశ్రమ పెట్టుకొని జయగణేష్ ఫర్నిచర్ వర్గాన్ని పెట్టాను। తదుపరి దాన్ని ఒక పెద్ద మనిషి ఒక టింబర్ డిపో పెట్టాలంటే ఒక టింబర్ డిపో 2, 3, 4, 5 టింబర్ డిపోలు హైదరాబాద్ పెట్టాను సార్। నాకు ఖాదీ గ్రామీణ బోర్డు వాళ్ళు ఫస్ట్ 85లో నాకు లోన్ శాంక్షన్ చేశారు। దానివల్ల నేను ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు వచ్చాయి। ఎందుకంటే ఖాదీ గ్రామీణ బోర్డు అప్పుడు ఒక్కటే లోన్ వచ్చింది హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో, ఒక్క లోన్ నాకు వచ్చింది। నేను అట్లా ఆర్థికంగా నేను ఎదిగే కాక నా జాతి వాళ్ళకి ఎదగాలనే సంకల్పంతో, నా కమ్యూనిటీ వాళ్ళని డెవలప్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి షోక్ సార్। నా వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నాను। సాధారణ వడ్రంగిగా ఉన్న మీరు ఒక్కసారిగా విశ్వ బ్రాహ్మణ ఐక్యత కోసం పనిచేయాలని ఎందుకు అనుకున్నారు సార్? అప్పట్లో నేను ఒక పద్మశాలి అధ్యక్షుడిని బొద్దుల బలరాం అని చెప్పి అతని ఇంట్లో కిరాయికి ఉన్నా సార్। పద్మశాలీలంతా ఐక్యత ఉండేది పార్శ్వట ప్రాంతంలో। మరి నేను కూడా నా జాతిని ఐకమత్యం చేయాలని ఒక సంకల్పం నాకు 1984-85 మధ్య పుట్టింది। నా జాతిని కూడా ఏకతాటిపై నడిపియాలి, బిక్కుబిక్కుమని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ జాతిని ఆదుకోవాలనే సంకల్పం నాకు అప్పట్లో వచ్చింది। వస్తూనే నేను ఒక క్రాంతి విశ్వకర్మ సొసైటీ అని చెప్పి 1984లో పెట్టానండి। దానివల్ల నేను అప్పుడు రాజీవ్ గాంధీ కూడా లెటర్ రాశాను, రాజీవ్ గాంధీ నాకు రిప్లై లెటర్ రాయడం జరిగింది। అయితే ఎక్కడ చూసినా కానీ విశ్వబ్రాహ్మణులు చాలా వెనుకబడి ఉన్నారండి। నేను హైదరాబాద్కి వచ్చిన కొత్త 8 మంది అండి సైకిల్ మోటార్ దిగిన వ్యక్తులు నాకు 8 మంది కనబడ్డారు। ఇవాళ చూడండి వేల మంది కనబడుతున్నారు, కార్లలో వేల మంది, లక్షల సైకిల్ మోటార్ తిరుగుతున్నారు నా జాతి వాళ్ళు। నా జాతి వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే సంకల్పం నాకు మొదటి నుంచి ఉన్నది। నా జాతిని అభివృద్ధి సైడ్ తీసుకెళ్లాలనే నాకు ఆలోచన విధానం ఉండేది సార్। నేను ఎదిగాను రాజకీయంగా, కొద్దిగా ఎన్టీ రామారావు పిలుపు మేరకు నేను తెలుగుదేశం పార్టీలో చేరాను। తదుపరి మరి నా జాతి వాళ్ళని కూడా నేను ఎంతో కొంత నా జాతికి మేలు చేయాలని చెప్పి 1985 నుంచే జాతి చురుగ్గా పాల్గొంటూ అన్ని ఒక యూత్ అధ్యక్షునిగా, రాజశేఖరాచార్య పీరియడ్ నేను యూత్ అధ్యక్షునిగా, నేను 1983 ప్రాంతంలో ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చేరానండి। ఒక డివిజన్ అధ్యక్షునిగా పనిచేశాను, అప్పుడు మషీరాబాద్ డివిజన్ ప్రాంతము పనిచేశాను। తర్వాత రాష్ట్ర కార్యదర్శి కూడా పనిచేశాను నేను, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా। మరి ఎన్టీ రామారావుతో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అన్ని పార్టీలు అన్ని పదవులు చేశాను, అన్ని జిల్లాల్లో కూడా నేను ఇన్ఛార్జ్ చేశాను। ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా నేను ఇన్ఛార్జ్గా పనిచేశానండి। నేను జెండా గుంజినప్పుడు ఈ సీఎం సపోర్ట్ పెట్టిన రోజులు ఉండే సార్, అట్లా పరిస్థితుల్లో నేను టీడీపీలో పనిచేశాను। తదుపరి మరి నేను వెంగళరావు గారితో పోరాటం చేశాను, విజయభాస్కర్ రెడ్డితో సమస్యలు పోరాటం చేశాను, ఎన్టీ రామారావుతో రాజకీయంగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను నా నాయకత్వంలో నేను ఎన్టీ రామారావుని అడిగానండి। అది మీకు ఫోటోలు కూడా చూపిస్తా। రాజకీయంగా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి అప్పుడే మత్స్సునాచారి టికెట్ డిక్లేర్ చేసిన ఎన్టీ రామారావు అండి। నేను ఫస్ట్ ఆయన వెంబడే పడ్డా, రాజకీయంగా 2 టికెట్లు ఇస్తానని చెప్పారు ఎన్టీ రామారావు, కానీ ఒక్కటే ఇవ్వడం జరిగింది మత్స్సునాచారికి। 2వ టికెట్ వేణుగోపాల్ చారి విశ్వబ్రాహ్మణుడు ఇచ్చాడు, కానీ
కాదది. ఆయన అయ్యే బ్రాహ్మణుడు కాబట్టి విశ్వబ్రాహ్మణులకు అవకాశం ఎన్టీ రామారావు ఇచ్చాడు. తదుపరి రాజశేఖర రెడ్డి పీరియడ్కి వచ్చే వరకు మాకు 85 జీవోనండి. విశ్వబ్రాహ్మణులకు గీతా వారికి నేతా వారికి ఒక కార్పొరేషన్లు ఉన్నాయి. మాకు కూడా ఒక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి ఒత్తిడి చేయంగా రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 85 మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. చేసిన కొద్ది రోజులకు ఆయన పాపం స్వర్గస్థులయ్యారు. తదుపరి ముఖ్యమంత్రిని అడిగాము, మరి రోషయ్య గారిని, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మరి అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారితో నేనే ఆ పార్టీలో ఒక రాష్ట్ర సెక్రటరీ పనిచేసిన కాబట్టి ఏ మీటింగ్ ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కానీ నేను చంద్రబాబు నాయుడుతో చాలా క్లోజ్ ఉండేవాడిని. మన విశ్వబ్రాహ్మణుల మీటింగ్లో ప్రతి మీటింగ్ నేనే తీసుకొచ్చేవాడిని చంద్రబాబు నాయుడు. గతంలో మరి చంద్రబాబు నాయుడు 650 కోట్ల రూపాయలతోటి ఆదరణ స్కీమ్ పెట్టినప్పుడు దాంట్లో నన్ను డైరెక్ట్గా నియమించడం జరిగింది. ఆదరణ స్కీమ్ వల్ల కూడా ఎంతోమంది ఉపాధి కల్పించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాను. ఉమ్మడి తెలుగుదేశం పార్టీకి నేను రాష్ట్ర సెక్రటరీ పనిచేశాను కాబట్టి అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారితో ఆదరణ స్కీమ్ పెట్టించి మనమందరికీ మేలు చేయాలని సంకల్పం ఉండే నాకు. తదుపరి ముఖ్యమంత్రి కూడా మరి వెంబడి పడ్డాము. విజయభాస్కర్ రెడ్డి ఏంది, మరి అదేవిధంగా చెన్నారెడ్డితో మొదలుకొని ఇప్పుడున్న 9 మంది ముఖ్యమంత్రులు అండి. మేము వాళ్ళతోటి మన సమస్యల గురించి మనము పాటుపడుతున్నాము. మరి ఫారెస్ట్ విషయంలో కాదండి, మరి ఈ మధ్య ఐక్య ఫర్నిచర్స్ దాని గురించి కూడా మరి మొన్న 31 జీవో వచ్చింది. ఆ జీవోను కూడా ఇమీడియట్గా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి ఈటల రాజేందర్, జోగు రామన్, మా స్పీకర్ గారి చనువుతో ఇమీడియట్గా రద్దు చేయడం జరిగింది. జీవో రాగానే ఒక వారం రోజులనే రద్దు చేయడం జరిగింది సార్. అయితే మొన్న జరిగిన దానికి మరి గవర్నమెంట్కు మా సమస్యల గురించి మరి మేము ఆర్కెస్ట్రాతో కూడా పనిచేసామండి. మా వాళ్ళకు ఫీజు మాఫీ కావాలి, పిల్లలు చదువుకునే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించాలి. మరి రాజకీయంగా కూడా మేము ఎదగాలని సంకల్పంతో మా వాళ్ళు సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఎదగాలని చెప్పి మా వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఆల్ పార్టీని మేము అడుగుతున్నామండి. ఆల్ పార్టీ వాళ్ళు కొంతమందికి ఇచ్చారు. గెలిచిన సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలు కూడా మరి హైదరాబాద్ నడిగొడ్డున ఈటల రాజేంద్ర పిలిచి వాళ్ళందరూ సన్మానం కూడా చేయడం జరిగింది. మరి ఎందుకంటే చాలా వెనుకబడ్డ కులం సార్ మాది. మీకు తెలియని విషయంగా సార్ మీ యజమాని మీకు చెప్తున్నా, చాలా వెనుకబడ్డాం. మేము సమాజ నిర్మాణ కర్తలమండి. సమాజాన్ని నిర్మాణం చేసే వ్యక్తులమండి. సమాజాన్ని మేమే నిర్మాణం చేస్తామండి. అడుగడుగు వెనుకబడ్డ వాస్తవమే సార్. కానీ కొత్త వరకు ఈ మధ్య మరి ప్రభుత్వాలు మా విన్నపాన్ని కూడా మన్నిస్తున్నారు. మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విశ్వబ్రాహ్మణులకు ఓ పెద్దపీట వేయాలనే ఆలోచన కూడా ఉన్నది సార్. సాధన కోసం విశ్వబ్రాహ్మణ బలిదానాలు అనేకం, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దాని మీద మీ అభిప్రాయం? సార్ ఒక మాట చెప్పను సార్, అసలు తెలంగాణ సిద్ధాంతకర్తనే జయశంకర్ మా జాతి రత్నం సార్. మళ్ళీ పుడితే ఉద్యమానికి తన ఊపిరి తీసుకొని ఉద్యమానికి ఊపిరి శ్రీకాంత్ నా జాతి బిడ్డ సార్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మొన్న నేను తెలంగాణ విషయంకి వచ్చినప్పుడు నల్లగొండ నడిబొడ్డున శ్రీకాంత్ విగ్రహ మీటింగ్లు నేనే సభాధ్యక్షత వహించాను. మరి సీఎం గారు వచ్చారు. అప్పుడు కూడా మేము చాలా వెనుకబడి ఉన్నాం సార్. ఒక ప్రాజెక్టు పేరు శ్రీకాంత్ పేరు పెట్టమని సార్, ఒక జిల్లా పేరు జయశంకర్ గారు పెట్టమని అడిగాను సార్. ఇది చిన్న విషయం గణేశాచారి గారు అడిగేదని ఇదే సీఎం గారు అంటే ఇమ్మీడియట్గా భూపాలపల్లి జయశంకర్ జిల్లా నామకరణం చేయడం సంతోషం సార్. అప్పుడు నేను ఒక ప్రాజెక్టు పేరు శ్రీకాంత్ పేరు పెట్టండి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దానికి మరి శ్రీకాంత్ పెట్టండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు అడిగాను సార్. పెడతానని చెప్తుంది సార్. మరి అన్ని కులాలతో పాటు మాకు కూడా ఇవాళ 1000 కోట్లు ఇస్తానని చెప్పి నాకే సీఎం గారు నన్ను పిలిపించి చెప్పాడండి. నేను 250 కోట్లు కేటాయించినని చెప్పి టీవీలో రాగానే ఈటల రాజేందర్ గారు చెప్పగానే ఆయన సీఎం గారి విగ్రహానికి నేను వాస్తవానికి నా నాయకత్వంలో మా సంఘ సభ్యులు వేసుకొని ట్యాంకు బండిపోయిన బ్రహ్మగారి దగ్గర మరి పాలాభిషేకం చేశాను సార్. సీఎం గారి విగ్రహానికి చేసి తర్వాత మా స్పీకర్ గారికి సన్మానం చేసి సీఎం గారి దగ్గర నేను 20 మంది తీసుకోపోతే సీఎం గారు మీకు ఇంకా సరిపోదు గణేశారి, 250 కోట్లు సరిపోవు, నేను 1000 కోట్లు ఇస్తానని చెప్పాడు సార్. నేను చాలా సంతోషపడ్డా సార్. కానీ అవి అందలేదు సార్ ఫలాలు. మరి మాకు 250 కోట్లు ఇస్తాను మొన్న బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారండి. ఇది చాలా దారుణం. మరి మేము తెలంగాణ రావాలి 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 అని తెలంగాణ కోసం నా సోదరులు 44 మంది బలిదానం చేసుకున్నారు సార్. 1400 మంది కనుక చనిపోయారంటే అలా 44 మంది నా జాతి రత్నాలు సార్. మా జాతి పిల్లలు ఆరిపోయారు సార్. తెలంగాణలో ఏ కమ్యూనిటీ కంటే ఎక్కువ మటుకు మా విశ్వబ్రాహ్మణులే బలిదానం చేసుకున్నారు సార్. తెలంగాణ రావాలని కలలు కన్నా కూడా మా వాళ్ళే సార్. ఉదాహరణ చూడండి సార్, జయశంకర్ గారు చేయబట్టుకనే ఆ సిద్ధాంత గారు చేయబట్టుకనే కేసీఆర్ ఆయన గురువుగా ప్రకటించుకున్నాడు. మరి దాని విధి విధానాలు మరి తెలంగాణలో ఏ విధంగా అన్యాయం జరిగింది, అన్యాయాన్ని బలి అయినామని చెప్పి మరి జయశంకర్ గారు చెప్పబట్టుకనే మరి తెలంగాణకు సిద్ధాంత గారు జయశంకర్ గారు అయితే మరి దానికి మరి ఈయన సీఎం గారు దాన్ని వెంటబడి మరి రావాలి రావాలి అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తులు సార్.
మా జాతిలో తెలంగాణలో భాగస్వామ్యం మాకు సరైన ప్రాతినిధ్యం కలగాలని చెప్పి మేము గౌరవ స్పీకర్ గారిని ఈటల రాజేందర్ గారిని జోగు రామన్న గారిని 2 రోజులకు ఒకసారి సార్ మీరు నమ్ముతున్నాం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశం నేను రోజు అక్కడే కూర్చున్నాను సార్ ఈటల రాజేందర్ తోటి జోగు రామన్నతో స్పీకర్తో డైలీ మీటింగే మొన్న ఆలయాలు జరిగిన మీటింగ్ స్పీకర్ గారు చెప్పారు ఈ మాట గణేష్ చారి నన్ను వదులుతలేడు అని చెప్పి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హైదరాబాద్ నడిబొడ్డున మరి విశ్వబ్రాహ్మణులకు కూడా 5 దాయిల వారు ఉన్నాం కాబట్టి ఒక 10 ఎకరాల ల్యాండ్ 10 కోట్ల రూపాయలు యాదవులకు నాయ బ్రాహ్మణులకు రజకులకు మరి వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారో మాకు కూడా అదే విధంగా ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం సార్ మీ నోట అన్నారు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు 250 కోట్లు ఇస్తామని ఆ 250 కోట్లు ఇవ్వండి సార్ మేమే చేతులతో అంటే మేము సార్ మీరు కొంత యాదవులకు వాళ్ళందరికీ బెనిఫిట్ ఇస్తారు కాదంటలేము సార్ కానీ మాకు కూడా ఇవ్వండి సార్ మీరు ప్రకటించిన ప్రకటన మీరు మాట తప్పకుండా మా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ జ్యోతిబా పూలే చైర్మన్గా ప్రభుత్వం నియమించడానికి గల కారణం ఏంటి సార్ అదొక చిన్న పోస్ట్ సార్ అది పెద్ద పోస్ట్ ఏం కాదు ఒకరొకరికి యాదవులకు రాజ్యసభ ఇస్తున్నాడు ముదిరాజులకు రాజ్యసభ మరి అదేవిధంగా కురుమలకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు నాకు మరి నేను కష్టపడుతున్నా కదా సార్ నేను 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు జోగు రామన్న గారు స్పీకర్ గారు ఈటల రాజేంద్ర గారు అందరికీ తెలుసు గణేష్ చారి ఒక వర్కర్ అని చెప్పి 113 కులాల మహాత్మా జ్యోతిరావు పూలే చైర్మన్గా నన్ను నియమించిన మాట వాస్తవమే సార్ అది మా దృష్టిలో మాత్రం పెద్ద పోస్ట్ ఏం కాదు సార్ నా జాతికి అభివృద్ధి చెందాలంటే ఒక ఎమ్మెల్సీ కావాలి సార్ ఒక చైర్మన్ కావాలి సార్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి మేము రాజకీయంగా మాకు అవకాశం ఇవ్వండి సార్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు గతంలో ఇప్పుడు కూడా ఇవ్వండి సార్ మీరు కూడా ఈ తెలంగాణ ఏర్పడడానికి మొదట విశ్వబ్రాహ్మణులు సార్ కారకులు మరి మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు మా శ్రీకాంత్ సార్ తల్లికి చైర్మన్ ఇవ్వమని నేను ఎన్నోసార్లు మొత్తుకుంటున్నాను తండ్రికి ఒక చైర్మన్ ఇవ్వమని చెప్తున్నా ఒక ఎమ్మెల్సీ ఇవ్వమని చెప్తున్నా సార్ మరి ఆ విధంగా మాకు అవకాశం కల్పించాలి కల్పించకపోతే రాని ఎడల మేము కూడా ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకురావడానికి ముందుంటాం ప్రభుత్వం ఎటువంటిదైనా కానీ మేము వదిలిపెట్టాం సార్ మా సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాం నా జాతి అభివృద్ధి చెందాలి అనేది నా సంకల్పం సార్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరు చెప్పినట్టు తిరిగిన సార్ 9 మంది ముఖ్యమంత్రులను రాష్ట్రపతిని మా ప్రధానమంత్రులు కలవడం జరిగింది సార్ మరి ప్రభుత్వం పిలుస్తుంది సార్ నన్ను ఇప్పుడు ఈబీసీ కార్పొరేషన్ కానీ ఫారెస్ట్ కానీ ఏ విషయానికి వచ్చినా మమ్మల్ని పిలుస్తుంది మాట్లాడి మా సలహా తీసుకుంటుంది మమ్మల్ని కానీ మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్ ప్రభుత్వం మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెడ్డికి చైర్మన్ ఇచ్చారు సార్ నేను వద్దట్లేను మరి అలా ఫారెస్ట్ అంతా మాది కట్టం మేము పని చేస్తామండి మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు చైర్మన్ ఇవ్వాలి హస్తకళ అంటే ఎవరు సార్ హస్తకళ దానికి వేరే కమిటీ వాళ్ళకి చేస్తారు హస్తకళలో కూడా చైర్మన్ కళాకారులు మేమండి మాకు హస్తకళ చైర్మన్ మాకు ఇవ్వాలి సార్ మరి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఉంది దానికి 250 కోట్లు ప్రకటించారు అవి ఇచ్చి దానికి చైర్మన్గా నియమించండి దానికి డైరెక్టర్ నియమించండి ఆంధ్రలో నియమించారు సార్ తెలంగాణలో కూడా అట్లా చేయండి సార్ ఎమ్మెల్సీలు ఇవ్వండి మేము గుడిని మేమే కడతాం సార్ గుడిలో విగ్రహాన్ని మేమే ఎక్కుతాం గుడిలో ఉండే దానికి డోర్లు కానీ గుడిలో శతగోపం కాంచి గుడికి సంబంధించి అన్ని మెటీరియల్ మేమే ఇస్తాం సార్ ఒక్క గుళ్ళనన్నా మాకు చైర్మన్ ఇచ్చారా సార్ ఒక డైరెక్టర్ ఇస్తున్నారా సార్ మీరు అర్థం చేసుకోండి సార్ ఎందుకంటే గుడికే కాదు బడికే కాదు సమాజ నిర్మాణ కర్తలం సార్ మేమే నిర్మిస్తున్నాం ఈ సమాజాన్ని అన్ని జాతుల వారికి మేము అండగా నిలబడుతున్నాం సార్ ఎందుకంటే పద్మశాలీలకు మేము మగ్గం తయారు చేస్తేనే వాళ్ళు చీరలు దోతులు నేటి జీవనోపాధి పొందుతారు సార్ రాళ్ళు రప్పలు కొట్టే ఒడ్డరి కార్మికులకు మేము పారలు తయారు చేస్తేనే వాళ్ళు జీవనోపాధి పొందుతారు సార్ గంగపుత్రులను చూడండి సార్ గంగపుత్రులకు మేము పడవలు చేస్తేనే వాళ్ళు సముద్రంలో చేపలు పట్టి బతుకుతారు సార్ గీతాకారులకు మేము కత్తులు తయారు చేస్తేనే వాళ్ళు కళ్ళు తీసుకొని జీవనోపాధి పొందుతారు సార్ అంటే సమస్త మానవ కళ్యాణానికే ఉపయోగపడే కమ్యూనిటీ సార్ మాది మాకు అడుగడుగున అన్యాయం దొరుకుతుంది సార్ విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా విశ్వదాభిధామ వినుర్వేమ వేమన్న గారే చెప్పారు సార్ మేము చెప్తలేదు సార్ ఈ మాట మీరే అర్థం చేసుకోండి సార్ సమాజ నిర్మాణకర్త విశ్వబ్రాహ్మణుడు భూత భవిష్యత్ వర్తమానం గురించి తెలియజేసిన మహనీయుడు పోతులూరు వీరబ్రహ్మణ్య స్వాముల వారు సార్ ఇప్పుడు మీరు మా స్పీకర్ గారికి ఇచ్చారు సార్ చాలా సంతోషం సార్ మీ ఛానల్ మీకు మంచి పోస్ట్ ఇచ్చారు సంతోషం ఒక్కటే ఇచ్చారు కానీ మాకు ఇంకా కొన్ని ఆర్థికంగా ఎదగడానికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి ఒక చైర్మన్ ఇవ్వండి ఒక డైరెక్టర్ ఇవ్వండి మా అందరూ ఇప్పుడు ఐక్య ఫర్నిచర్ మీరే తీసుకొచ్చారు సార్ ఐక్య ఫర్నిచర్ తీసుకొచ్చినప్పుడు ఐక్య ఫర్నిచర్ మా వాళ్ళకి వాటా ఇవ్వండి సార్ అలా మా వాళ్ళ డీలర్షిప్లు ఇవ్వండి మేము వ్యతిరేకించలే నాయ బ్రాహ్మణులకు సెలవులు వస్తే రిలయన్స్ వాళ్ళు పెడితే వాళ్ళు వ్యతిరేకిస్తే మేము వ్యతిరేకించాలి గవర్నమెంట్ స్వాగతిస్తున్నాం మేము గవర్నమెంట్ వెల్కమ్ చెప్తున్నాం సార్ హరీష్ రావు నన్ను పిలిచాడు మీకు మంచి జరుగుతాయి అన్నాడు మాకు జరగండి సార్
నా జాతీయ వారు ప్రతి జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయండి. ఒక 10 ఎకరాలు ప్రతి జిల్లాకి ఇచ్చి వాళ్ళు అక్కడ స్వయం ఉపాధి. మేము పుట్టుకతో ఇంజనీర్లు సార్. ఇది కేంద్ర మినిస్టర్ మన గోవా మీటింగ్లో అన్నాడు, విశ్వబ్రాహ్మణులకు టెక్నికల్ అవసరం లేదు, ట్రైనింగ్ అవసరం లేదు, వాళ్ళ జీవితం పుట్టుకతో ఇంజనీర్లు పుడతారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్న జాతి విశ్వబ్రాహ్మణ జాతి అని చెప్తున్నారు సార్. మరి గణేష్ చారి గారు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మన విశ్వకర్మలు ఎంతమంది ఉన్నారు? మరి ప్రభుత్వం కేవలం 250 కోట్లు మాత్రమే కేటాయించింది అంటున్నారు. ఇది ఎంతవరకు సరిపోతుంది? ఆ డబ్బు కూడా 10 కోట్లకు మాత్రమే కుదించింది అంటున్నారు. మరి అది ఎంతవరకు న్యాయము? దీని గురించి భవిష్యత్తులో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? ఎవరెవరిని కలవబోతున్నారు? సార్ ఇప్పుడు ఈ సమగ్ర సర్వే అప్పుడు ఏమైందంటే కొంతమంది వడ్రంగి అని చెప్పారండి, కొంతమంది మేము కార్పెంటర్ అని చెప్పారండి, కొంతమంది విశ్వబ్రాహ్మణులు అని చెప్పారు. ఒక్క కమ్యూనిటీ ఒక్క దాయి వాళ్ళే ఈ విధంగా చెప్పారు. మరి హౌస్లో మేము హౌస్లో అని చెప్పారు, కొంతమంది స్వర్ణకారులు అని చెప్పారు, కొంతమంది మేము విశ్వబ్రాహ్మణులం అని చెప్పారు, స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు హౌస్లో అట్లా చెప్పారు, వడ్రంగి వారు కూడా అట్లా చెప్పారు. అట్లా చెప్పడం వల్ల విభజించిపోయిందండి. అందుకోసం మా జనాభా దాదాపు 15 లక్షల పైబడి ఉంటామండి. గవర్నమెంట్ సమగ్ర సర్వేలో 10,90,000 మంది ఉన్నారని చెప్తున్నారు. నా లెక్క ప్రకారం అయితే 15 లక్షల మంది ఉంటాం సార్. మేము 15 లక్షల మంది ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాకు 250 కోట్లు అన్నాడు, రజకులు కూడా 250 కోట్లు, నాయ బ్రాహ్మణులు కూడా 200 కోట్లు అన్నాడు. మరి వాళ్ళు 7 లక్షలు 6 లక్షల మంది ఉన్నారు సమగ్ర సర్వే చెప్తుంది. మరి 10 లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు మరి 10 కోట్లు కేటాయించారు మీరు అంటే నిజంగా చాలా బాధేస్తుంది సార్. తట్టుకోలేకపోతుంది. నాకైతే నిజంగా చెప్పాలంటే ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి నా ముఖం కూడా బజార్లో తిరగాలంటే చాలా బాధేస్తుందండి. నేను ఎంబడే స్పీకర్ గారు ఛాంబర్ల తర్వాత జోగు రామన్న గారితో, ఈటల రాజేందర్తో, ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది సార్. మాకంటే తక్కువ కమ్యూనిటీలో వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వడం, మాకు తక్కువ ఇవ్వడం ఏం పద్ధతి సార్ ఇదని అడిగితే ఈటల రాజేందర్ గారు మొన్ననే బడుగు లింగయ్య గారు బండ ప్రకాష్ గారు మరి మొన్న సన్మానం చేశాం మా బీసీ కుల సంఘాలు మేమందరం కలిసి. ఆ మీటింగ్లో చెప్పారండి, గణేష్ చారి గారు మీరు తొందరపడకండి, మీరు బాధపడతాము, నేను మీకు ఇమ్మీడియట్లీ ఇప్పిస్తాను మాట్లాడుతున్నా, సీఎం గారి నోటనే ఒక మాట మాట్లాడిపిస్తాము, 5 ఎకరాల భూమి ఇప్పిస్తా, 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తా సిటీలో, తర్వాత మీకు 200 కోట్లు ఇస్తాను, నేను ప్రయత్నం చేస్తాము, నా మాట నమ్ముతాము అని నాకు ఈటల రాజేందర్ గారు చెప్పిండు కాబట్టి నేను ఊరుకున్నా సార్. ఎందుకంటే నా జాతి కోసం నేను అంతమంది ముఖ్యమంత్రి ఫైట్ చేశాను సార్. కానీ చాలా అన్యాయం జరిగింది. 10 కోట్లు 15 కోట్లు నేను ఇప్పుడు కూడా ఒప్పుకోను. రేపో మాపో మళ్ళీ ప్రకటన వస్తుంది, మీరు అప్లై అయితే చేసుకుంటామే. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నీకు 200 కోట్లు తక్కువ కాకుండా ఇప్పిస్తాను. గౌరవ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు, జోగు రామన్న గారు, మా స్పీకర్ గారు మమ్మల్ని 5 పిలిపించి అధికారులను పిలిపించి మరి స్పీకర్ గారు ఛాంబర్లోనే మొన్న వారం రోజుల కిందే చెప్పాడు సార్. చెప్తే నేను ఊరుకుంటున్నా సార్. లేకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందనే కూర్చుంటా సార్ నేను. ఎందుకంటే నా జాతికి అన్యాయం పెడితే నేను ఊరుకునేది లేదు సార్. ఎవరినైనా కానీ అసలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినా సార్. మరి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గారు కూర్చొని నాకు పెద్ద సమస్య ఏం కాదు, నాకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. తొందరలోనే వారం రోజుల్లో ప్రకటన వస్తుంది గణేష్ చారి గారు అంటే ఊరుకుంటున్నా సార్. ఇది మాకు గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలి. మరి విశ్వబ్రాహ్మణులను సమాజానికి విశ్వకర్మీలే ఎక్కువ శ్రమ పడుతున్నారు కాబట్టి తల్లి గర్భము నుండి తరలి వచ్చిన ఎప్పుడు నాభి కోసిన కత్తికి నాదుడు ఎవడంటే ముడిబుడి తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు మొదలుకొంటే చచ్చేంత వరకు మేము సమాజాన్ని సేవ చేస్తాం సార్. వాడు బుడి అడుగులు ఏర్పడికి 3 గిన్నెలు బండిస్తాం సార్. కొద్దిగా పెద్దగా అయిన తర్వాత నాగలి కట్టుకుంటే దుంతే నాగలి మేమే తయారు చేస్తాం. పట్టు మంచాలు ఫర్నిచర్ మేమే తయారు చేస్తాం సార్. వాడు పెళ్లి చేసుకుంటే మంగళసూత్రం మేమే చేసిస్తాం సార్. వాడు కడతేరిపోతే ఏ కమ్యూనిటీ వాడైనా సరే సార్, వాడు ఇల్లు కట్టుకుంటే ఇల్లే మేము కట్టుతాం. ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజులలో వచ్చినాడు మొదలైతే విశ్వబ్రాహ్మణుడు ఇల్లు కట్టేది మీరు చూడండి సార్. త్రేతాకృత ద్వాపర యుగంలో లంకా నగరం కానీ మాయాసభలు నిర్మించి కూడా విశ్వబ్రాహ్మణులే సార్. మరి ఈ విశ్వబ్రాహ్మణులకు మరి చరిత్రనివ్వాలని ప్రభుత్వం కూడా చూడవలసిన అవసరం ఎంతైనా